హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి మెగా డిఎస్సితో పేదలకు విద్య త్వరలో గ్రూప్ 1 పరీక్ష అంటూ ఇచ్చారు. బీఆర్ఎస్ మూసేసిన 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలను పునరుద్ధరిస్తాం. 3,650 రోజులు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగాల నియామకంలో నిర్లక్ష్యం అంటించారు. ఒకే క్యాంపస్లో అన్ని గురుకుల పాఠశాలలు. కొడంగల్లో పైలట్ ప్రాజెక్టు. విద్యకు నిధులు పెంచుతాం. పేదల కోసం పనిచేస్తుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మేడిగడ్డపై చర్చకు రమ్మంటే పారిపోయారు. గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇది మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. ఉరితాళ్లతో వేలాడిన ప్రజలు మీపై సానుభూతి తెలపరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గత 10 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూతపడ్డాయని, పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసివేసిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుళ్ళు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని, ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు మేము చెప్పినట్లుగా మీరిచ్చిన తీర్పుతో వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామని తెలిపారు. నువ్వు రాజీనామా చెయ్, నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటున్నాడని, హరీష్ రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని ఆయన తెలిపారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశాడని నిలదీశారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయారని ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. త్వరలో మెగా డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని, 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాట్లు చేస్తామన్నారు. కొడంగల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఈ మోడల్ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావలసిన స్థలాలను సేకరించాలని ముఖ్యమంత్రి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. పివి నరసింహారావు స్ఫూర్తిగా గురుకులాలు ప్రారంభిస్తే దాని తర్వాత నవోదయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయని అన్నారు. మీరంతా గురుకులాలకు వెళ్ళాలి, ఉన్నత విద్యావంతులను తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిఎస్ శాంతికుమారి, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. మెగా డిఎస్సితో పేదలకు విద్య అంటూ.